నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు మన టాపిక్‌లో భాగంగా చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్. సో, ఈ యొక్క ఫన్ బకెట్ భార్గవ్ గురించి ఈ దేశం మొత్తంలో ఇయాల సెన్సేషనల్ జడ్జిమెంట్ ప్రకారంగా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. పోక్సో చట్టంలో కఠిన కారాగార శిక్ష అంటే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ప్లస్ ₹4,00,000 జరిమానా వేయడం అనేది ఈ యొక్క సెన్సేషనల్ విశాఖపట్నం కోర్టులో సెన్సేషనల్ జడ్జిమెంట్‌గా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క పోక్సో చట్టాలపైన అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో, పోక్సో చట్టంలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే పోక్సో POCSO. సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటామంట. POCSO పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. చిన్న పిల్లలు అంటే ఇది 2012లో చట్టం ఏర్పడ్డది. అందుకని యాక్ట్ 2012 అంటాం. పోక్సో యాక్ట్ 2012 అంటాం అనమాట. ఈ పోక్సో యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలు అనగా మైనర్ పిల్లలు అనగా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ మైనర్ పిల్లలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 12 సంవత్సరాల లోపల దీనిలో 3 భాగాలుగా విభజిస్తారు. 9 సంవత్సరాల లోపు, 12 సంవత్సరాల లోపు, 16 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపుగా విభజించడం జరుగుతుంది. వారి ప్రకారంగా శిక్షలు అనేటివి ఈ యొక్క పోక్సో చట్టంలోకి వచ్చే శిక్షలు ఏమేమి ఉంటాయంటే చిన్న పిల్లలను లైంగికంగా వేధించడము, సెక్సువల్‌గా పార్టిసిపేట్ చేయమని కోరుకోవడము, లేదా సెక్సువల్‌గా పార్టిసిపేషన్‌తో పాటు లేదా ముద్దు పెట్టమని ఫోర్స్ చేయడము, లేదా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్‌ని బ్యాక్ టచ్ చేయడము, లేదా ఫోన్ వీడియోస్ లాంటివి చూపించడం, ఇవన్నిటిని కూడా పోక్సో చట్టం కిందనే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు వాటికి అనుకూలంగా వాటి యొక్క పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క పోక్సో చట్టం వచ్చిన తర్వాత 2012 అనేది ఈ యొక్క పిల్లల యొక్క రక్షణ కల్పించడం కోసం మాత్రమే ఈ యొక్క పోక్సో చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోక్సో చట్టంలో చాలా పనిష్మెంట్స్ మరణ శిక్షణ వరకు కూడా ఉంటాయి. 10 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరైనా లైంగికంగా సెక్సువల్ అఫెన్స్ చేసినట్లయితే వారికి ఖచ్చితంగా మరణ శిక్ష విధించడం జరుగుతుంది. అంతేకాకుండా 14 సంవత్సరాల లోపు ఎవరికైతే ఉన్నట్లయితే వారికి 20 సంవత్సరాల పైన కఠిన శిక్ష ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ యొక్క పోక్సో చట్టం గుర్తించాలంటే ఈ యొక్క పోక్సో చట్టం అంటే ఏంటంటే మైనర్లకు హక్కులు. సో, మైనర్లకు ఎలాంటి ఆ యొక్క చిన్న ఏజ్‌లో ఏ విషయం తెలియదు. సో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో, అలాంటి విషయాలలో కొందరు లోబరుచుకోవాలని ప్రయత్నం చేసి వారికి సెక్సువల్‌గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫన్ బకెట్ భార్గవ్ కూడా అదే చేయడం జరిగింది. ఫన్ బకెట్ భార్గవ్ యొక్క మన విషయం తీసుకొచ్చినట్లయితే అతను ఈ యొక్క 2014 నుంచి టిక్ టాక్ వీడియోలు చేయడంలో చాలా ఫేమస్ వ్యక్తిగా మారిపోయాడు. టిక్ టాక్ వీడియోలు అంటే ఫన్ బకెట్ అంటేనే టిక్ టాక్ వీడియోలుగా మారిపోయినాయి. అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెద్దగా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. అతని యొక్క ఫాదరు ఒక సినిమా థియేటర్‌లో గేట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తాడు. అతని యొక్క మదర్ కూడా అటెండర్‌గా పనిచేస్తుంది. ఇతను కూడా పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తన ఇంటర్వ్యూలో తానే క్లియర్‌గా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క వీడియోలు చేయడంలో, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంలో, పబ్లిక్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంలో చాలా ఫేమస్ అయిపోవడం వల్ల అందరూ కూడా చాలా చిన్న పిల్లలతోని కలిపి అతను వీడియోలు చేయడం చేశాడు. అదే బంధువుల భాగంగానే చిన్న పిల్లల్ని ప్రేరేపించి వాళ్ళతో వీడియోలు చేపిస్తానని ఆశ చూపించి వాళ్ళకు కూడా వీడియోలు చేపిస్తానని చూపించడంతో ఈ యొక్క ఫన్ బకెట్ భార్గవ్ ఫేమస్ అయిపోయాడనే ఉద్దేశంతో మేము కూడా ఫేమస్ అవుతామని చిన్న పిల్లలు వాళ్ళ యొక్క మైనర్ పిల్లలు, ఆడపిల్లలు ఏం ఆశించకుండా అతని దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళతోని చాలా మందితో సెక్సువల్ పార్టిసిపేషన్ చేశాడు అని మీ యొక్క అభియోగం ఉన్నప్పటికీ ఇక్కడ 2021 ఏప్రిల్ నెలలో ఒక కేసు ఫైల్ కావడం జరిగింది. విశాఖపట్నంలో ఒక కేసు, పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు ఫైల్ కావడం జరిగింది. ఆ కేసు పోలీసులో ఈ యొక్క 14 సంవత్సరాల అమ్మాయిని ఇతను సెక్సువల్‌గా పార్టిసిపేషన్‌తో పాటు ఆమెకు గర్భవతిని కూడా చేశాడు అనేటువంటి నింద అతనిపై ఏర్పడింది. అప్పుడు అతన్ని 2021 ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పట్టుకుపోయి విచారించి ఈ యొక్క కేసును నిరూపించడంలో ఈ యొక్క ఐసీపీ ప్రేమ్ కాజల్ గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసును తీసుకొని తన యొక్క ఇన్వెస్టిగేషన్ చాలా సివియర్‌గా చేసి తన యొక్క 4 సంవత్సరాలు, కేవలం 4 సంవత్సరాల లోపల 2021 నుంచి 2024 సంవత్సరాల లోపల వరకే ఈ కేసును పూర్తి చేసి ఇంత త్వరలో కేసు పూర్తి చేసి అతనికి 20 సంవత్సరాల జైలు కఠిన కారాగార శిక్ష మరియు 4,00,000 పెనాల్టీ అనేది ఈ యొక్క విశాఖపట్నం కోర్టు ద్వారా ఈరోజు సెన్సేషనల్ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ పోక్సో చట్టంలో ఉన్నటువంటి చట్టాల్లో 14 సంవత్సరాల కంటే కింద, 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మైనర్ బాలికలకు ఎవరైనా సెక్సువల్ అఫెన్సెస్ చేసినట్లయితే ఖచ్చితంగా వారికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. కఠిన కారాగార శిక్ష అంటే ఏముంటుంది అంటే మా సాధారణ జైలు శిక్షకు కఠిన కారాగార శిక్ష తేడా ఏంటంటే కఠిన కారాగార శిక్షలో అవి అతి భయంకరంగా ఉంటాయి. డార్క్ రూమ్‌లో వేసేస్తారు. డార్క్ రూమ్‌లో వేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే పెడతారు. ఒక చీకటి, మనం సినిమాల్లో చూస్తున్నాం, చీకటి ఒక లైట్ ద్వారా మాత్రమే కనబడేటట్టు అంటే పబ్లిక్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఒక డార్క్ రూమ్‌లో వేసేస్తారు. అంతేకాకుండా అతనితో ఇష్టం వచ్చినటువంటి టాయిలెట్
టాయిలెట్లు కడిగించడము, అపరిశుభ్రమైనటువంటి పనులు చేయించడము, ఇష్టం వచ్చినట్టు పనులు చేయించడము, అలాంటి ఘోరమైనటువంటి జీవితం అంటేనే విరక్తి కలిగే విధంగా అలాంటి పనులు చేయించడంతో పాటు దాన్ని డార్క్ రూమ్‌లో వేయడం, అలాంటి పనులు చేసి అతని జీవితం అంటేనే అబ్బా! చాలా పెద్ద తప్పు చేశాను. ఇంతకంటే తప్పు నేను చేయలేను అనే విధంగా అతను మనిషి మారాలి అనే ఉద్దేశంతోనే ఈ కఠిన కారాగార శిక్షలు విధించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు ఫన్ బకెట్ భార్గవ్‌కు ఇప్పుడు ఈ యొక్క ఫోక్సో చట్టంలో 2012 చట్టం ప్రకారంగా కఠిన కారాగార శిక్ష, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 4,00,000 పెనాల్టీ విధించిందంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఇప్పుడు చాలామంది వీడియోల పేరిట లేదా అలాగే ఈ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనే ఉద్దేశంతోని సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేదా జాబ్స్‌లలో కావచ్చు చాలామంది మైనర్‌లను ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని డాన్స్ నేర్పిస్తామనేటువంటి ప్లేస్‌లో చేసుకొని కావచ్చు, లేదా ట్యూషన్స్ చెప్తామన్నటువంటి ప్లేస్‌లో కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని సెక్సువల్‌గా పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నారు. సో, కాబట్టి ఈ పనిష్మెంట్ అనేది ఏం చెప్తుంది? ఇంకా మీరు తెలిసినా తెలియకుండా చేసినా పనిష్మెంటే. ఇక్కడ ఈ యొక్క ఫన్ బకెట్ భార్గవ్‌కు మరి ఇంత కఠిన శిక్ష కారణం ఏంటంటే అతనికి చట్టం పైన అవగాహన లేకపోవడం కావచ్చు, లేదా చట్టం అంటే లైట్‌గా తీసుకోవడం కావచ్చు. చట్టము నాకేం చేస్తుంది? ఎవరు నా పైన కంప్లెయింట్ చేస్తారు అన్న ఉద్దేశ్యం ఉండొచ్చు. ఏ ఉద్దేశ్యం ఏదైనా ఈరోజు ఈ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ప్లస్ 4,00,000 పెనాల్టీ అనేది ఈ యొక్క సెన్సేషనల్ జడ్జిమెంట్ కిందనే తీసుకుంటాం. సో, కాబట్టి ఈ పోక్సో చట్టంలో ఉన్నటువంటి ఈ యొక్క నియమాన్ని, ఈ యొక్క కఠిన శిక్షలు అందరికి తెలుస్తాయన్న ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా లీగల్ డౌట్లు ఉన్నట్లయితే మీరు నా యొక్క నంబర్‌కు సంప్రదించవచ్చు. నమస్తే.